నేను మీ ఈసీఎంఐని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఎనాలిసిస్ సబ్జెక్ట్లో ఆర్సీ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఉండేది డీసీ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ అండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఈ సర్క్యూట్ గురించి రాయాలంటే జస్ట్ సింపుల్గా రాయొచ్చు. ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనము ఈ యాంప్లిఫైయర్లో ఆర్సీ అని మెన్షన్ చేసాం కదా, అంటే రెసిస్టెన్స్ కెపాసిటర్స్ మధ్య కప్లింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, రెసిస్టర్ అండ్ కెపాసిటర్ మధ్య కప్లింగ్ అనేది జరుగుతుంది. అండ్ సెకండ్, ఇక్కడ మనము 2 స్టేజెస్కి చేస్తామన్నమాట. 2 స్టేజెస్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ అంటే మనకు ఫస్ట్ స్టేజ్, ఇక్కడ దాకా ఫస్ట్ స్టేజ్ అండ్ ఇది సెకండ్ స్టేజ్ అనమాట. మనము ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్గా వస్తుంది అనమాట. దీన్ని మనం క్యాస్కేడ్ అని కూడా అంటామండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ బ్లూ కలర్లో మార్క్ చేస్తున్నాను కదా, అవన్నీ కెపాసిటర్స్ అన్నమాట. ఇక్కడ CE1 అండ్ CE2 ఉంది కదా, దీన్ని మనము బైపాస్ కెపాసిటర్స్ అంటాం అన్నమాట. బైపాస్ కెపాసిటర్స్. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే అన్వాంటెడ్ ఫ్లో అనేది గ్రౌండ్లోకి పాస్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు మిగిలి ఉన్నాయి కదా, CC1 అండ్ CC2. ఇవి కప్లింగ్ కెపాసిటర్స్ అన్నమాట. కప్లింగ్ కెపాసిటర్స్. దీంట్లో ఏం జరుగుతుందంటే ఏసీ కరెంట్ని అలో చేస్తుంది, డీసీ కరెంట్ని బ్లాక్ చేస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్ పాయింట్, మనము కెపాసిటర్స్ గురించి చెప్పేసాము, అన్ని కెపాసిటర్స్ గురించి చెప్పేసాం. అండ్ ఇక్కడ మనకు CC1 CC2 గురించి కూడా చెప్పేసాం. ఇప్పుడు R1 R2 ఉంది కదా, R1 అండ్ R2 అనేది ఏంటంటే వోల్టేజ్ డివైడర్ రెసిస్టెన్స్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ మెయింటైన్ ప్రాపర్ బయాసింగ్. దీనివల్ల మనకి బయాసింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్రాపర్గా జరుగుతుందన్నమాట. మనకు నార్మల్గా తెలుసు కదా, RC1 అండ్ RC2 అనేది కలెక్టర్ రెసిస్టెన్స్ అండ్ RE1 అండ్ RE2 అనేది ఎమిటర్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో గ్రౌండ్ పెట్టడం మర్చిపోయాను, గ్రౌండ్. అండ్ ఇక్కడ పైన సర్క్యూట్ పైన మీకు VCC ఉంటుందండి. ఇప్పుడు ఇది DCRC కపుల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. మనకు ఎనాలిసిస్లో నెక్స్ట్ ఏసీకి మారుస్తామండి ఈ సర్క్యూట్. ఏసీకి ఎలా మారుస్తామంటే ఫస్ట్ మనకు 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే VCCని 0 చేసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటంటే కెపాసిటర్స్ అన్నిటిని షార్ట్ సర్క్యూట్ చేసేయాలి. షార్ట్ సర్క్యూటెడ్. ఈ 2 చూద్దామా? ఒక్క నిమిషం, నేను మళ్ళీ రీడ్రా చేస్తాను. సేమ్ DC సర్క్యూటే ఇక్కడ మళ్ళీ డ్రా చేశాను. ఇప్పుడు మనకు ఫస్ట్ కండిషన్ ఇక్కడ VCC వస్తుంది అండ్ గ్రౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? VCC అనేది 0 చేసేసాం. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉండేదంతా గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు దీని అర్థం ఇక్కడ ఉండేది కూడా గ్రౌండ్ అయిపోయినట్టు. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే కెపాసిటర్స్ అనేది షార్ట్ చేయాలి. కెపాసిటర్స్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? CC1 CC2 CE1 CE2 ఇవన్నీ రబ్ చేసేద్దాం, అంటే షార్ట్ చేయడమే. ఇప్పుడు కెపాసిటర్స్ అన్నీ షార్ట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ ఇక్కడ CE1 ఉంది కదా, ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ చేస్తుందో ఇక్కడ RE1 అనేది 0 అయిపోతుంది, అంటే అది కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇన్ సేమ్ వే RE2 కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. సో మనం డైరెక్ట్ ఇది రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసేసి డైరెక్ట్ సర్క్యూట్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం గ్రౌండ్ చేసేసాం కదా, ఇప్పుడు మన సర్క్యూట్లో ఏంటి, 2 గ్రౌండ్లు ఉన్నాయి. 2 గ్రౌండ్లు చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కదా. ఇక్కడ పైన
ఇక్కడ పైన ఉన్నటువన్నీ కిందకి డ్రా చేసేద్దాం. లైక్ దీనికి ప్యారలల్‌గా డ్రా చేసేద్దాం. అంటే ఇప్పుడు ఈ R1 అనేది ఇక్కడ డ్రా చేసుకుందాం. R1 అనేది ఇక్కడ డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ RC1 ఇప్పుడు ఈ R1 అనేది ఇక్కడ డ్రా చేద్దాం. R1 అండ్ RC2 అనేది లైక్ ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తుంది కదా, దీనికి RC2 ఇక్కడ మళ్ళీ మనం కావాలంటే ఇంకో స్టేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన ఉండేటివన్నీ రబ్ చేసేద్దాం. ఇది ఏసీ సర్క్యూట్, ఏసీ ఈక్వివాలెంట్ సర్క్యూట్, ఏసీ సర్క్యూట్ కాదు, ఏసీ ఈక్వివాలెంట్ సర్క్యూట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏసీ ఈక్వివాలెంట్ సర్క్యూట్ అనేది హెచ్ పారామీటర్స్ మోడల్లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇది బేస్ B1, ఇది కలెక్టర్ C1, ఇది ఎమిటర్. ఇన్ సేమ్ వై ఇక్కడ కూడా B2, C2, E2. ఓకే కదా. ఇప్పుడు మనము హెచ్ పారామీటర్స్ అనేది అప్రాక్సిమేట్ హెచ్ మోడల్లో కన్వర్ట్ చేస్తాం. అది ఎలా కన్వర్ట్ చేస్తామంటే జస్ట్ ఇది బేస్, ఇది కెపాసిటర్ బేస్ 1 అనుకోండి, అండ్ ఇది ఎమిటర్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ నుంచి కరెంట్ సోర్స్ అనేది వస్తుంది. ఈ రెండు గ్రౌండ్ అయిపోతాయి. ఇది హెచ్ఐఈ, ఇది హెచ్ఎఫ్ఈఐబి. సేమ్ ఇక్కడ ట్రాన్సిస్టర్ మనకు B1 ఉంది కదా, B1, C1, E2. జస్ట్ ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేస్తాము. రీప్లేస్ చేస్తే ఎలా వస్తుందంటే, ఈ సర్క్యూట్లో నేనేం చేయలేదండి, జస్ట్ ఇక్కడ ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేశాను. చూడండి, ఆర్ఎస్ అలాగే ఉంది, R1, R2 రెండు ప్యారలల్గా ఉన్నాయి. దాని తర్వాత మనకు ట్రాన్సిస్టర్ వచ్చింది, ట్రాన్సిస్టర్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేశాను. దాని తర్వాత ట్రాన్సిస్టర్ అవ్వగానే RC1 అనేది ప్యారలల్గా ఉంది, ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోదాం. సెకండ్ స్టేజ్కి ఫస్ట్ R1 అలాగే ఉంచా. R1 అనేది R2 ప్యారలల్గా ఉంది. దాని తర్వాత ట్రాన్సిస్టర్ ఉంది. ట్రాన్సిస్టర్ అనేది అప్రాక్సిమేట్ మెథడ్లోకి పెట్టాను. అప్రాక్సిమేట్ మెథడ్లో ఇలా ఉంటుంది. దాని తర్వాత RC2 ఉంది, RC2 పెట్టాను. అవుట్పుట్ ఏం మార్చలేదు. ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే IB1, IC1, IB2, IC2. ఓకేనా. ఇప్పుడు మనకు ఇది హెచ్ పారామీటర్స్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేటివి ఉంటాయండి. ఇంటర్నల్ రెసిస్టర్స్ అంటే ఈ ట్రాన్సిస్టర్ లోపలే రెసిస్టర్స్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయి ఉంటాయి. ఇది ఎట్లా తీసుకుంటామంటే డైరెక్ట్ B1 ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్గా కింద ఒక రెసిస్టర్ని యాడ్ చేస్తాం. దాన్ని RI1 అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ ప్యారలల్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకొకటి ఉంటుంది, అది RI1 డాష్ అనమాట. ఇది మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ దీనికి మనం ఇమాజినరీగా ఎట్లా రాస్తాం, జస్ట్ ఇమాజిన్, ఇది డ్రా చేయకండి ఎగ్జామ్లో. జస్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట, అది RI1. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, RI1 డాష్ ఈక్వల్ టు RS ప్యారలల్ టు, చిన్న స్మాల్ కరెక్షన్ ఏంటంటే ఇక్కడ RS అనేది R1తో సిరీస్లో ఉంది, ప్యారలల్లో లేదు. సో దట్ మనం ఇక్కడ RS1 డ్రా చేయవద్దు, ఇక్కడ RS1 యాడ్ అవుతుంది. చాలా చిన్నది అంతేను, నో నీడ్ టు హెసిటేట్, ఇది డ్రా చేయకండి ఇక్కడ. ఇప్పుడు మనకు R1 డాష్ కావాలంటే R1 ప్యారలల్ విత్ R2, అండ్ మనకి ఇక్కడ ఒక ఇంటర్నల్ రెసిస్టర్స్ ఉంది కదా RI1. ఇప్పుడు R1 ప్యారలల్ టు R2 ప్యారలల్ టు RI1 డాష్, సారీ RI1. ఇక్కడ RI1 డాష్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ వై ఇక్కడ C1 దగ్గర మనకు అవుట్పుట్ ఇంటర్నల్ రెసిస్టర్ ఉంటుందన్నమాట, RO1. అండ్ ఎండ్ ఆఫ్ ద సర్క్యూట్ ఇంకొక రెసిస్టర్ ఉంటుంది, ఇది RO1 డాష్ అనుకోండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ R0 డాష్ ఉంది కదా, సారీ
R01 ఉంది కదా, ఈ R01 RC1 అనేది 2 ప్యారలల్గా ఉంటాయి. సో దట్ R01 డాష్ ఈక్వల్ టు R01 ప్యారలల్ విత్ RC1. ఇప్పుడు స్టేజ్ 1 అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ 2కి ఇద్దాం. మనం ఫస్ట్ బేస్ దగ్గర ఒక ఇంటర్నల్ కెపాసిటర్ యాడ్ చేసుకోవాలి, అది Ri2. దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద సర్క్యూట్ ఇంకొకటి యాడ్ చేసుకోవాలి, అది Ri2 డాష్. అది ఈక్వల్ టు లైక్ Ri2 డాష్ ఈక్వల్ టు Ri1 ప్యారలల్ టు Ri2 ప్యారలల్ టు Ri2, సారీ R1 ప్యారలల్ టు R2 ప్యారలల్ టు Ri2. అండ్ సేమ్ వయ్యా ఇక్కడ కలెక్టర్ దగ్గర మనకు ఒక అవుట్పుట్ రెసిస్టర్ ఉంటుంది R02. అండ్ లైక్ సర్క్యూట్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకో రెసిస్టర్ ఉంటుంది, అది R02 డాష్. R02 డాష్ అంటే ఏం ఈక్వల్ టు వస్తుంది, R02 ప్యారలల్ విత్ RC2. ఇది మనకు హెచ్ పారామీటర్స్. దీని నుంచి మనం అనాలిసిస్ చేయాలి, అంటే డెరివేషన్ చేయాలన్నమాట. ఇక్కడ ఏమేమి డెరివేట్ చేస్తామంటే ఫస్ట్ మనము కరెంట్ గెయిన్ కనుక్కుంటాం, తర్వాత వోల్టేజ్ గెయిన్ కనుక్కుంటాం, తర్వాత ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. అండ్ ఆల్సో మనకు అసైన్మెంట్లో క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారంటే జెడిన్ లైక్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ మెన్షన్ చేశారనమాట. ఈ రెండు పెద్ద మారవు, సేమ్ జెడ్ఐ ఏమొచ్చిందో ఆర్ఐ కూడా సేమ్ అదే వస్తుంది, R0 ఏమొచ్చిందో Z0 కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో కెపాసిటర్స్ అనేవి ఇంపాక్ట్ చేయవు. సో దట్ మనకు Z0 ఈక్వల్ టు లైక్ R+C కదా, ఇక్కడ C అనేది 0. సో దట్ మనం డైరెక్ట్గా R0 తీసుకోవచ్చు. మనము అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు 2 స్టేజెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంది. ఫస్ట్ ఏ స్టేజ్ చేయాలంటే మనము ఫస్ట్ సెకండ్ స్టేజ్ అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ అనాలిసిస్ ఫర్ సపోజ్ మనం చేసామనుకో, ఇక్కడ కొన్ని పారామీటర్స్ లైక్ అవుట్పుట్ పారామీటర్స్ మనకు తెలియదు అనమాట. ఒకవేళ మనం ఫస్ట్ సో దట్ ఆ ఒక్క రీజన్ వల్లే మనం ఫస్ట్ సెకండ్ స్టేజ్ అనాలిసిస్ చేస్తాం. సెకండ్ స్టేజ్ అనాలిసిస్లో మనకు ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ వాల్యూస్ అన్నీ రావడం వల్ల ఫస్ట్ స్టేజ్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లైక్ ఈ పార్ట్ అంతా మనకు తెలుసు, ఈ పార్ట్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి 2 ఈక్వల్, లైక్ అప్పుడు ఫస్ట్ స్టేజ్ అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్ అనుకున్నామో ఏం తెలియకుండా చేయడం చాలా కాంప్లెక్స్ అవుతుంది అనమాట. సో దట్ మనము ఫస్ట్ సెకండ్ స్టేజ్కి వెళ్దాము. మనకు హెచ్ పారామీటర్స్కి దీనికి ప్రతి ఒక్క దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, మనం ఏమీ కొత్తగా చేయబడలేదు. ఏంటంటే ఫస్ట్ కరెంట్ గెయిన్కి ఫార్ములా ఏంటంటే HFE. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్ చేస్తున్నాం కాబట్టి I2 పెట్టుకోండి. అండ్ అదే వోల్టేజ్ గెయిన్కి అయితే -HFE RL/HIE. ఇప్పుడు మనకు సెకండ్ స్టేజ్లో RL అంటే డైరెక్ట్ RC2 వస్తుంది, అంటే ఎందుకంటే ఇంకేం లేవు కాబట్టి డైరెక్ట్గా మనము సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు, -HFE RC2/HIE. ఇప్పుడు మనకు Rin కావాలి, Rin వచ్చి ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చి HIE అనమాట. ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాస్ అండి హెచ్ పారామీటర్స్కి, ఇది అండ్ R0 అయితే ఇన్ఫినిటీ వస్తుంది. సెకండ్ స్టేజ్ చేస్తున్నాము 2 మెన్షన్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ చేసినప్పుడు 1 మెన్షన్ చేస్తాము, ఒకవేళ మెన్షన్ చేయకపోతే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇన్ఫినిటీ. ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాస్, నేనేం మార్చట్లేదు. అండ్ ఇక్కడ మనకు అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది మనకు R2 డాష్ వస్తుంది, R2 డాష్. RO2 అనేది మనకు అవుట్పుట్ రెసిస్టెన్స్ కిందకి రాదు. RO2 డాష్ అనేది మనకి ఫార్ములా ఏంటి, RO2 ప్యారలల్ విత్ RC2, RO2 ప్యారలల్ టు RC2. RO2 అనేది ఇన్ఫినిటీ ప్యారలల్ విత్ RC2, దట్ గివ్స్ రైజ్ టు RC2. సేమ్ వయ్యా మనము ఫస్ట్ స్టేజ్కి కూడా అప్లై చేద్దాం.
ఫస్ట్ స్టేజ్ AI1 లైక్ కరెంట్ గెయిన్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఈక్వల్ టు HFE, సేమ్ అదే వస్తుంది. వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ HFE RL/HI. ఇక్కడ మనకు RL ఏంటంటే, ఇప్పుడు మనకు సెకండ్ స్టేజ్లో ఇక్కడ ఏం రెసిస్టెన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ RC2 తీసుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఇక్కడ ప్యారలల్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. R1 ఉంది, R2 ఉంది, అండ్ ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ఉన్నాయన్నమాట. అవన్నీ ప్యారలల్ కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ RC1 ఈజ్ ప్యారలల్ టు R1, ప్యారలల్ టు R2, ప్యారలల్ టు RI2 డాష్. ఇది RL వాల్యూ అనమాట. మీరు డైరెక్ట్గా రాసేయండి, RL రాసేయండి, ఎందుకంటే ఇంత పెద్దది సింప్లిఫై చేయడం చాలా కష్టం. జస్ట్ లైక్ సైడ్ రాసి పెట్టుకోండి ఫార్ములాని. అండ్ RI1 ఈక్వల్ టు HIE అండ్ RO1 ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అండ్ సేమ్ వై R1 నాట్ డాష్ ఈక్వల్ టు R1 ఇన్ఫినిటీ ప్యారలల్ టు RC1, దట్ గివ్స్ రైజ్ టు ఇన్ఫినిటీ ప్యారలల్ టు RC1 గివ్స్ రైజ్ టు RC1. మనకు ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమొస్తుంది, లైక్ టోటల్ ఓవరాల్ చూద్దాం ఇప్పుడు. ఓవరాల్ ఎనాలిసిస్ చేస్తే మనకు I ఈక్వల్ టు I1 ఇంటూ I2, దట్ గివ్స్ రైజ్ టు HFE ఇంటూ HFE, దట్ గివ్స్ రైజ్ టు HFE స్క్వేర్. అదే వోల్టేజ్ గెయిన్ వచ్చి AV1 ఇంటూ AV2 మైనస్ HFE RC2 బై HFE ఇంటూ మైనస్ HFE RL. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం, మొత్తం వద్దు, కాంప్లెక్స్ అయిపోద్ది మనకు. దట్ గివ్స్ రైజ్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, HFE హోల్ స్క్వేర్ బై HIE హోల్ స్క్వేర్ ఇంటూ RC2 ఇంటూ RL. అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ RI ఆర్ దట్ గివ్స్ రైజ్ టు ZI. ఈ రెండు సేమే. అండ్ ఈ రెండిటికి మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే స్టార్టింగ్ రెసిస్టెన్స్ అంటే మనకు ఫస్ట్ స్టేజ్ యొక్క RI1 సారీ ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ కదా, HIE వస్తుంది. అదే మనకు R0 ఈక్వల్ టు Z0, దట్ గివ్స్ రైజ్ టు. ఇప్పుడు మనకు అవుట్పుట్ రెసిస్టెన్స్ కావాలన్నమాట. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇక్కడ వస్తుంది మనకు, అంటే సెకండ్ స్టేజ్ యొక్క R0 మనకేమొచ్చింది RC2. ఇందే నీ క్వశ్చన్ మొత్తం డెరివేషన్ అనాలిసిస్ మొత్తం అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ కింద వెళ్ళేటప్పుడు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి కొట్టేసుకోండి. నేను ఇలా వీడియో పెడితే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, వీళ్ళకి నా వీడియో అర్థమవుతుంది, నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయొచ్చు. మీరు ఎంకరేజ్ చేసినట్టు. సో మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పటికీ సెలవు, బాయ్ బాయ్.